ప్రేజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు నేను స్మిత్ విగిల్వర్త్ గారి గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఆయన పుట్టినది 8th June 1859. ఆయన ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టారండి. ఈయన పుట్టినది మొదలుకొని తన తల్లిదండ్రులతో పాటుగానే చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసేవారండి. దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోగలరండి. దేవుడు ఈ స్మిత్ గారిని ఎలా ఉపయోగించుకున్నారో ఈ యొక్క వీడియోలో చూద్దామండి. స్మిత్ గారు చదువులేని ఓ నత్తివారండి. బైబిల్ చదవడం రాదు. ఈ స్మిత్ గారు మ్యారేజ్ చేసుకున్నారండి. వాళ్ళ వైఫ్ పేరు మేరీ జేన్ ఫెదర్ స్టోన్. వాళ్ళ వైఫ్ వల్ల ఈయనకి బైబిల్ ఎలా చదవాలో, వాళ్ళ వైఫే బైబిల్ ఎలా చదవాలో నేర్పించిందండి. నేర్పించిన తర్వాత 15 నిమిషాలకి ఒక్కసారి బైబిల్ చదవడం మొదలుపెట్టారు. ఆయన ఏ పని చేయాలనుకున్నా 15 minutesకి ఆన్ టైం బైబిల్ చదవడం చేసేవారండి. 30 minutesకి ఒకసారి ప్రార్థన చేసుకునేవారండి. అక్కడ ఉన్న వాళ్ళతో ఒక మాట అన్నారు, మీలో ఎవరైనా బైబిల్ని నా చేతిలో లేకుండా చూసినట్లయితే మీకు 100 pounds ఇస్తానని చెప్పారండి. అంటే ఆయనకి నమ్మకం ఏంటి అంటే బైబిల్ లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళరని. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన బైబిల్ లేకుండా ఉంటారేమో అని చెక్ చేస్తూనే ఉండేవారండి. కానీ స్మిత్ గారు దేవునితో ఎక్కువ రిలేషన్ పెంచుకున్నారండి. ఆయనకి ఎక్కువ జీసస్ అంటే ఇష్టం. అందుకు బైబిల్ని ఎప్పుడు విడిచిపెట్టేవారు కాదండి. 1882 డిసెంబర్ 4న మేరీ జేన్ ఫెదర్ స్టోన్ ఒక భక్తి పరురాలైన స్త్రీతో వివాహమైందండి. ఈమె సాల్వేషన్ ఆర్మీ సంఘ సభ్యురాలండి. అలాగే సువార్త కూడా చేసేవారు. బైబిల్ చదవడం రాని స్మిత్ గారికి బైబిల్ చదవడం నేర్పించిన ఒక మంచి వ్యక్తి మేరీ జేన్ ఫెదర్ స్టోన్ అండి. ఒకసారి స్మిత్ గారి వైఫ్ మేరీ జేన్ ఫెదర్ స్టోన్ గారు సండే సర్వీస్కి వెళ్ళడం జరిగిందండి. వాళ్ళ వైఫ్ ఇంకా ఇంటికి రాలేదు, ఆలస్యమైందని డోర్ లాక్ చేసేసి ఆయన మేడపైకి వెళ్ళి పడుకున్నారండి. ఇంగ్లాండ్ దేశంలో నైట్ చాలా చలివేసేదండి. ఆ టైంకి మేరీ జేన్ వచ్చి తలుపు కొట్టారండి. ఆయన తలుపు తీయలేదు, ఎందుకంటే ఆయన ఇంట్లో లేరు. తాళం వేసుకుని మేడపైన పడుకోవడం జరిగింది. మేరీ జేన్ గారు నైట్ అంతా ఆ డోర్ దగ్గరే ఉండి నిద్రపోవడం జరిగిందండి. మార్నింగ్ నిద్ర లేచాక స్మిత్ గారికి తన భార్య గుర్తొచ్చింది. ఇప్పుడు కిందకి వెళ్ళి డోర్ తీస్తే నా భార్య కోపం చూపిస్తాదేమో అనుకుంటూ రావడం జరిగిందండి. స్మిత్ గారు డోర్ తీశారండి. ఆ డోర్ తీయడం సౌండ్ వినిపించి మేరీ జేన్ గారు ఇలా అన్నారు, గుడ్ మార్నింగ్ అండి, నిద్ర లేచారా అని నవ్వుతూ వెళ్ళి కాఫీ పెట్టి తెచ్చి వాళ్ళ హస్బెండ్కి ఇవ్వడం జరుగుతుందండి. స్మిత్ గారు వాళ్ళ వైఫ్ని ఇలా అడిగారండి, నీకు నా పైన కోపం లేదా అని అడిగితే లేదు అని నవ్వుతూ ఆన్సర్ చెప్తారండి. నువ్వు ఏ సంఘానికి వెళ్తావు అని అడిగి మేరీ జేన్ గారు వెళ్ళే సంఘానికి వెళ్ళడం స్టార్ట్ చేశారండి. మేరీ జేన్ గారు ఆ రోజు కోపపడకుండా దేవుని ప్రేమ తనలో కనబడడం వలన ఆ సంఘటన తర్వాత స్మిత్ గారిలో కోపం అనే లోపమే పూర్తిగా పోవడం జరిగిందండి. ఒకరోజు స్మిత్ గారు ఒక చిన్న విలేజ్లో వాక్యాన్ని తెలియపరుస్తున్నారండి, ప్రీచింగ్ చేస్తున్నారండి. ఆ సమయంలో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, తన వైఫ్ చనిపోయింది అని. అప్పుడు ఇమీడియట్గా ఈ స్మిత్ గారు దేవునితో కన్వర్జేషన్ చేయడం జరిగింది. నాకు ఏమీ రాని ఒక వ్యక్తిని బైబిల్ చదవడం ఎలా చదవాలో నేర్పించింది నా భార్య. తన నాకు చాలా మంచి విషయాలు నేర్పించింది. నేను మీకు కనెక్ట్ అయ్యానంటే తన ద్వారానే నేను మీకు ఇంత దగ్గర అయ్యాను. తనని నా జీవితంలో మళ్ళీ నాకు కావాలి అని ప్రార్థన చేసి అక్కడ తను ఏదైతే ప్రీచింగ్ చేస్తున్నారో అది వేరే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. వాళ్ళ వైఫ్ మీద హ్యాండ్ పెట్టి ప్రార్థన చేసి తన భార్యని బ్రతికించమని అడగగా వెంటనే ఆమె స్వస్థ పొందుకుని లేవడం జరుగుతుందండి. బ్రతికిన మేరీ గారు స్మిత్ గారితో, మీరు నన్ను ఎందుకు బ్రతికించారు, నా సమయం పూర్తయినది అని చెప్పారు. ఇప్పుడు నేను యేసయ్యతో ఉంటా అని అన్నారండి. అప్పుడు మెల్లని స్వరంతో స్మిత్ గారికి ఒక మాట వినబడినది, మీ యొక్క వైఫ్ యొక్క సమయం పూర్తయినది, ఇప్పుడు తన నా సన్నిధానంలో ఉండాలి అని చెప్పారండి. చెప్పిన వెంటనే స్మిత్ గారు యేసయ్య మాటకి వ్యతిరేకంగా చేయకుండా ఆమెను దేవుని చేతికి అప్పగించడం జరిగిందండి. స్మిత్ గారు చాలా అద్భుత కార్యాలు చేశారండి.
దేవుని పరిశుద్ధాత్మ ఆయన పొందుకోవడం జరిగిందండి. గాడ్ గేవ్ హిమ్ పవర్ టు హీల్ మెనీ పీపుల్. దేవుడు ఆయనకు ఒక అద్భుత వరం ఇచ్చారు, హీలింగ్ పవర్, స్పీకింగ్ ఇన్ టంగ్స్. చాలా మందిని తన హీల్ చేయడం, స్వస్థపరచడం జరిగిందండి. వాళ్ళ వైఫ్ బ్రతకడం జరిగింది కదండి, అలానే 13 మందిని, మరణించిన వాళ్ళని బ్రతికించారండి ఈ స్మిత్ గారు. సో దిస్ మ్యాన్ హ్యాస్ ఏ పవర్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. చాలా మంది అడిగారు, వాట్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్ అని. దేవునితో తన చేసుకున్న రిలేషన్, అలాగే దేవుడు తనకిచ్చిన పరిశుద్ధాత్మ వల్లనే తన ఎన్ని కార్యాలు చేయడం జరిగిందండి. స్మిత్ గారికి 72వ సంవత్సరంలో దేవుడు, నీ సమయము పూర్తయింది, ఇంకా నా సన్నిధానానికి వచ్చి అని చెప్పడం జరుగుతుందండి. అప్పుడు స్మిత్ గారు ఇలా అంటారు, నాకు ఇంకొక 15 సంవత్సరాలు ఇస్కియాకు ఇచ్చినట్లు ఆయుష్ ఇవ్వమని కోరతారండి. ఎందుకంటే ఇంకా నశించిపోయిన ఆత్మల్ని వెతికి రక్షించడానికి ఆయన ఇంకా సేవ చేయాలని ఆశపడి 15 సంవత్సరాలు అడగడం జరుగుతుందండి. తను అడిగిన సంవత్సరం వరకు, లాస్ట్ బ్రెత్ వరకు కూడా దేవుని సేవ చేసి ఎంతో మందికి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు తను చేయడం జరిగిందండి. 87వ సంవత్సరము 1947 మార్చ్ 12న దేవుని సన్నిధానానికి వెళ్ళారండి. నత్తివారు, పేదవాళ్ళు గల ఇతన్ని దేవుడు హోలీ స్పిరిట్ ఇచ్చి ఎంతో మందికి స్వస్థత చేయడానికి యూజ్ చేసుకున్నారండి. స్వస్థపరచడానికి, రక్షణలో నడిపించడానికి వాడుకున్నారండి. సో దేవునితో మీరు రిలేషన్ పెంచుకుంటే స్మిత్ గారిని ఏ విధంగా అయితే దేవుడు ఉపయోగించుకున్నారో, నిన్ను నన్ను అందరినీ కూడా దేవుడు ఉపయోగించుకుంటారండి. దేవుడు చేసే కార్యాలు అద్భుత కార్యాలండి, ఆశ్చర్య కార్యాలండి. దేవునికే మహిమ చెల్లును గాక. హల్లెలూయా, ఆమేన్. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.